నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ దేవుడు అంటే యెహోవా మోషేతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవన్నీ కూడాను. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఉదయమునకు నీవు సిద్ధపడి. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి, దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఇది, ఉదయమునకు సిద్ధపడి. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ చీకటితోనే సిద్ధపడి దేవుడు నీకు ఇవ్వబోచున్నటువంటి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటువంటి సమయం ఉదయము. దేవుడు మోసేకు మరి నిబంధన పలకలను ఇచ్చినప్పుడు ప్రజల మీద వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి కోపం ఇచ్చి దేవుడిచ్చిన పలకలను పగలగొట్టాడు మోసే గారు. మళ్ళా అదే పలకలు తిరిగి పొందుకోవటానికి ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే, హలో మోసే, మొదట పలకల వంటి మరి 2 పలకలు నువ్వు చెక్కుకో. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్నటువంటి వాక్యాలను నేను మరలా ఈ పలకల మీద రాస్తాను, కానీ ఈసారి పలకలు నేనివ్వను, నువ్వే చెక్కుకో, నువ్వే రాతి పలకలను చెక్కుకో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోయావా? దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి కృపను కోల్పోయారా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారా? అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నీకు ఇస్తాను ఆశీర్వాదాన్ని, మరలా నీకు ఇస్తాను ప్రతిదాన్ని, కానీ ఈసారి నువ్వు చెక్కుకో, నిన్ను నువ్వు చెక్కుకో, నీలో ఉన్న బలహీనతలను చెక్కుకో, నీలో ఉన్న నిద్రమత్తును చెక్కుకో, నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలో, ప్రతి భయంకరమైనటువంటి మరి ఏదైతే తొందరపడుతనం ఉందో, లేకపోతే ఏదైతే మరి నీలో ఆ యొక్క అనవసరమైనటువంటి నీకు ఉన్నాయి, నీకు తెలుసు ఏటిని చెక్కుకోవాలో. హల్లెలూయా. చెక్కటం అంటే చూడండి ప్రియులారా, అనుకూలంగా మార్చుకోవటం. హల్లెలూయా. దేవుడు రాయాలి అంటే పలకల మీద ఆ రాయ చెక్కాలి, సమానంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, దేవుని చేయురాతకు అనుకూలంగా ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అది ఎప్పుడు చెక్కుకుని సిద్ధపడాలంట? దేవుడు నీ యొక్క హృదయం అనే పలక మీద ఆయన రాయటానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలోనికి ఆయన రాయటానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఆయన పలకటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. రాతి లాంటి మన జీవితాన్ని, రాతలు లేనటువంటి మన జీవితాన్ని, పనికిరానటువంటి జీవితాన్ని, ఫలితం లేనటువంటి జీవితాన్ని ఈ రోజున యేసయ్య ఒక అందంగా, ఆకర్షణీయంగా, విలువైనదిగా, ఆ రాతి పలకలకు విలువ లేదు కానీ ఆ రాతి పలకల మీద చేయువ్రాత రాసాకే విలువైనటువంటిగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఆ రాతి పలకలకు విలువ లేదు కానీ ఆ రాతి పలకల మీద దేవుడు రాసిన ఆజ్ఞల వలన ఆ రాతి పలకలను నిబంధన మందసంలో పెట్టడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలను బట్టి ఆ పలకలకు విలువలు వచ్చాయి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఆజ్ఞను బట్టి నీ జీవితంలోనికి విలువ వస్తుంది. యేసయ్య ఆజ్ఞను బట్టి నీ జీవితంలోనికి విలువ వస్తుంది. యేసయ్య ఆజ్ఞను బట్టి, యేసయ్య మాటను బట్టి, యేసయ్య చెప్పినటువంటి ఆ ప్రతి మాట నీ జీవితంలో, నీ హృదయం అనే పలక మీద చెక్కబడినప్పుడు అప్పుడు విలువ వస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుడు మోసేకిచ్చిన మొదటి పలకలను ఆయన పగలగొట్టేశాడు, పాడైపోయినాయి. కానీ దేవుడు ఇంకెవ్వన పో అంటలేదు, ఇస్తాను, కానీ ఈసారి కండిషన్, నీ పలకలను నువ్వే చెక్కుకో. 2 రాతి పలకలు నువ్వే చెక్కుకో. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న ఆ వాక్యాలు నేను నీకు రాసిస్తాను. ఇది ఎప్పుడంటే నువ్వు చెక్కుకో, నువ్వు తయారు చేసుకో, నువ్వు సిద్ధపడు. ఎప్పుడు రావాలి తెలుసా? ఉదయానికి. హల్లెలూయా. ఉదయమునకు నీ సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ 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 శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏమిటి నీ శిఖరం? మోకరించాలా, దేవుని సందులో మేల్కొనాలా. హల్లెలూయా. దేవుని సందులో మేల్కొని ఉండాలా. ఈ యొక్క శిఖరం ఎక్కడం కష్టమే. ఉదయకాల సమయంలో నిద్ర లేవటం అనేటువంటి శిఖరం ఎక్కడంతో సమానమే. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మంచం దిగటం అనేటువంటి శిఖరం ఎక్కడంతో సమానం. కాబట్టి సిద్ధపడి ఎస్, ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించడం చాలా కష్టమే. ఫెయిల్ అవుతూ ఉంటుంటాం. సైతాను కూడా నిద్రమత్తును కలుగజేస్తూ ఉంటుంటాడు.
లేకపోతే మేల్కొంటూ కష్టమవుతుంటుంటుంది. కానీ దేవుడు చెప్తుండే ఉదయమునకు నీవు సిద్ధపడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతిరోజు సిద్ధపడాలి. ప్రతిరోజు ఉదయానికి నువ్వు సిద్ధపడాలి. ప్రతిరోజు నీ ఆశీర్వాదం కొరకు నువ్వు సిద్ధపడాలి. ప్రతిరోజు ఫిల్ అవ్వాలి. ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని సన్నిధి చేత నింపబడాలి. హల్లెలూయా. నిన్న చేశాను, మొన్న చేశాను, ఈరోజు అవసరం లేదనుకుంటే మోసపోతావు ప్రియులరా, మోసపోతావు. ఒక సైకిల్ కానీ ఒక బైక్ కానీ మంచిగా వెళ్తూ ఉందని చెప్పి దానికి యాక్సిలేటర్ ఇవ్వడం కానీ ఒక సైకిల్ తక్కడం మానేస్తే వెళ్ళినంత దూరం వెళ్తుంది, కొంత దూరం సడన్గా కొలాప్స్, సడన్గా పడిపోతాం. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉదయానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు తన సన్నిధిని నిలిచి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారా? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారా? పడిపోయి ఉన్నారా? ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో నిలబడుతున్నారా? పడిపోతున్నారా? దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నారా? పడిపోతున్నారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా సన్నిధిలో నిలిచిండు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎక్కడ నిలిచిన్నారా? మత్తులో నిలిచిన్నారా? మంచం మీద నిలిచిన్నారా? గమనించాలి. లేకపోతే దేవుని సన్నిధిలో నిలిచిన్నారా? దేవునికి దగ్గరగా నిలిచినారా? దేవునికి మరి సమీపంగా నిలిచిన్నారా? ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉదయం అంతా కూడా వేకువజామునే. దేవుడు ఇష్టపడేటువంటిది ఉదయమే. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటిది ఉదయమే ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు లేవటం లేదు అంటే, ఉదయకాల సమయంలో నువ్వు లేవటం మిస్ అయ్యావంటే ఎంత కోల్పోతావో తెలుసా? ఉదయకాల సమయంలో నువ్వు లేవటం మిస్ అయ్యావంటే ఎన్ని ఆశీర్వాదాలని, దేవుని సన్నిధిని కోల్పోతూ ఉన్నావు. హల్లెలూయా. ఉదయానికి నువ్వు సిద్ధపడే పడుకో. రాత్రికాల సమయంలోనే పడుకో. రాత్రికాల సమయంలో ఉదయం కొరకు సిద్ధపడు. నా సన్నిధి నిలిచిండు. పడిపోవద్దు. కూలిపోయారా? దేవుని సన్నిధిలో నిలబడగలిగారా? దేవుని సన్నిధిలో మరి కూలిపోయారేమో, పడిపోయారేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ ఒక్క రోజు కూడా దేవుని సన్నిధిని మిస్ కావద్దు. చెప్తున్నాడు దేవుడు, నా సన్నిధి నిలిచి ఉండవలను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిలిచి ఉండడం అంటే నిద్రమత్తుని గెలిచి ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మంచాన్ని గెలిచి ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు వచ్చిన శ్రమలు, ప్రతికూల పరిస్థితులను గెలిచి ఉండాలి. ఆమేన్. వాళ్ళు నిలిచినట్లు అనమాట. ఈ రోజున ఖచ్చితంగా నువ్వు మరి దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు అనుభవిస్తున్నట్లయితే నిలబడి ఉన్నట్లు. దేవుడిచ్చినటువంటి సమయానికి ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ప్రభు సన్నిధి ఎర్లీ మార్నింగ్ మరి మొట్టమొదటి గంట, క్రొవ్విన గంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ క్రొవ్విన గంటను దేవునికి సమర్పించుకోవాలి మనం. మరి ఎవ్వరు కూడా మిస్ కాకూడదు. దేవుడు నీ జీవితం ఏదైతే నువ్వు కోల్పోయావో, నష్టపోయావో, లాస్ అయిపోయావో అది తిరిగి ఇవ్వటానికి ఆయన తన సన్నిధిని ముందు నిలిచి ఉండమని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటేనే అంతా కూడా పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటేనే అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటేనే ఊహకు అందనటువంటి కార్యాలు నువ్వు చేయగలుగుతావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉదయానికి ఉన్న ప్రాముఖ్యతను దేవుడు ఎంతో అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో నిలిచి ఉండమంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంగా, నీ జీవితాన్ని మార్చేటువంటిది, నీ పరిస్థితులు మార్చేటువంటిది, నీకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించేటువంటిది, నీ జీవితంలో అద్భుతం జరిగేటువంటిది, నీ జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడేటువంటి సమయం. ఆకారం లేనటువంటి, ఆధారం లేనటువంటి మన జీవితానికి ఆకారాన్ని, ఆధారాన్ని, అద్భుతాన్ని తెచ్చిపెట్టేటువంటి సమయం ఉదయకాల సమయం. మరి ప్రతి వారు కూడా ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయమే దేవుని సన్నిధిలో గడిపి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.